ఇదేముండదండి. అంటే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్లు పెట్టి గెలిచేది ఏం లేదు. 3 ఏళ్ళు తెచ్చింది. అవును. ఇంకా ఆయన గెలిచేది లేదు. నెక్స్ట్ ట్రిప్ లేదు ఇక అసలుకి. అమెరికాలో 2 సార్లు అధ్యక్షుడి ఛాన్స్. దానికోసం రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నాడు కానీ ట్రంప్ 3 అంతులు ఉండాలా. అది సాధ్యం కాదు, సావదు అతనికి. అతనికి చాలా స్టేట్స్ లో వాళ్ళకి తక్కువే ఉంటది. రిపబ్లికన్స్ కి, డెమోక్రాట్స్ కే స్ట్రాంగ్ ఉంటది. రాజ్యాంగ సవరణ చేయలేడు. కాబట్టి నెక్స్ట్ ట్రిప్ ఎట్లాగూ రాడు. అయితే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అమెరికాలో విచిత్ర వాతావరణం ఉంటది. ఇప్పుడు మన దేశంలో గనక కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎట్లున్నారు, ఇప్పుడు మోడీ నోరు తెరవాలి, యుద్ధం ఆపాలని ఇక్కడ కూర్చొని నినాదాలు చేస్తున్నారు. వెరినాగండి. నాకు అర్థం కాంది, మోడీ నోరు తెరిచి యుద్ధం ఆపమంటే అయిపోద్దా? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలని ఆపేస్తాయా? ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ చదువుకున్న సన్నాసులు ఈ ర్యాలీలు చేసేవాళ్ళు. అట్లాగా అమెరికాలో చాలా మంది సన్నాసులు ఉంటారు, వామపక్ష భావజాలిక సన్నాసులు. వాళ్ళు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు ఎందుకు రాలేదు ఇట్ట రోడ్లకి? అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు కూడా బైడెన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం గొప్పగా ఫీల్ అవుతారు. మన దేశంలో మన కమ్యూనిస్టులు ఎట్టా ఫీల్ అయ్యారో అట్లాగా. అదే ఇరాన్ లో మాట్లాడమన్నట్ట చంపేస్తారు. చంపేస్తే తప్పు లేదంటారు అక్కడ. ఇక్కడ కాస్త ఎలవ్ చేస్తారు. కానీ ట్రంప్ నిర్ణయం వల్లే ఇప్పుడు ప్రపంచాన్ని ఒక సంక్షోభం అంచుని నిలబెట్టాడు అని ప్రజలు బలంగా ఫీల్ అవుతున్నారా? అందుకనే ఈ ఉద్యమాలు. ప్రాక్టికల్ గా ఒకటి చెప్పాను కదా, ట్రంప్ ని వ్యతిరేకించేవాడి ఆలోచన ఒకటి ఉంటుంది, ట్రంప్ ని అనుకూలించేవాడి ఆలోచన ఒకటి ఉంటుంది. ట్రంప్